నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎ న్యూస్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల చర్యలను నిరసిస్తూ అద్దంకి పట్టణంలోని శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బంగ్లా రోడ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ సాగింది. ర్యాలీలో జర్నలిస్టులతో పాటు ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు చెన్నుపాటి రాంబాబు మాట్లాడుతూ విహారయాత్రకు వచ్చిన కుటుంబాలపై ఉగ్రవాదులు దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు. మతం పేరు అడిగి దాడి చేయడం అత్యంత హేమమైన చర్య అని, దేశంలో ఉగ్రవాదులు లేకుండా చేయాలని రాంబాబు డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారని, ప్రశాంతంగా భారత్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని, త్వరలోనే వీరికి తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందన్నారు. విహారయాత్రకు వెళ్లిన యాత్రికులపై ఉగ్రవాదులు వాస్తవికంగా దాడి చేసి చంపివేశారు. యాత్రికుల మీద దాడి చేయడం పిరికిపంద చర్య. భార్యాభర్తలు పిల్లలతో విహారయాత్రలకు వెళ్ళిన వారిపై వారిని అవమానకరంగా మతం అడిగి మతం పేరుతోటి వేరు చేసి వారిని తలపై కాల్చి చంపడం దారుణం. ఇలాంటి ఉగ్రవాద చర్యలను దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ఇటువంటి ఉగ్ర చర్యలకు భారతదేశంలో స్థానం లేదు. 140 కోట్ల మంది భారతీయులు ఈ విషయాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా 140 కోట్ల మంది ప్రజలు అప్రమత్తమై ఇటువంటి దాడులకు వ్యతిరేకంగా ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా మనందరం కూడా మనకు తెలిసిన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. భవిష్యత్తులో పాకిస్తాన్ లాంటి ఇటువంటి దేశాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో ఈ విహారయాత్రలకు వెళ్ళిన యాత్రికులపై దాడి చేయడం అనేది ప్రపంచ దేశాలని ఖండిస్తున్నాయి. ఇటువంటి దాడులను బాపట్ల జిల్లా ఏపీడబ్ల్యూజే ఖండిస్తున్నది. టూరిజం కోసం వెళ్ళిన భారతీయులను, ఇదే దేశంలో భారతీయులను ఒక ఉగ్రవాదులు పాకిస్తాను బాసటతో ఉగ్రవాదులు రెచ్చిపోయిన మూక భార్య ముందే భర్తను కాల్చి చంపారు. ఒక మతం అడిగి, మీరు ఏ మతం అని అడిగి, ముస్లిమా హిందూ అని అడిగి హిందూ మతం అంటే కాల్చి చంపారు. 2 సంవత్సరాలు పిల్లలు ఉన్నాయని కాళ్ళు గడ్డం పట్టుకున్నా కూడా పిల్లలను చూపించడం కూడా తలకు గురిపెట్టి అంటే కాల్చి చంపారు నిమిషంలో. అలాగే 10 రోజుల కింద వివాహమైన భార్య కూడా కాళ్ళు పట్టుకుంది, అయ్యా చంపద్దు, మాకు 10 రోజుల కింద వివాహమైందని. అయినా కూడా కనికరం లేకుండా ఆ ఉగ్రవాది మోక కాల్చి చంపింది. ఇలాంటి ఉగ్రవాదులకు భారతదేశంలో స్థానమే లేదు. ఇలాంటి వాళ్ళని ఏరి కోరి భూస్థాపితం చేయాల్సింది. ఇలాంటి ఉగ్రవాద ముఠాను స్థానం కల్పిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్తాం త్వరలో. వాళ్ళు ఏ శిఖరంలో ఉన్న అద్దం పాతాలలో ఉన్న వాళ్ళని గుర్తులు వెంటాడుతాం. ఇది భారతదేశం సహనంతో మీద రెచ్చగొడుతున్న అంశం ఉగ్రవాదుల ముఠ. ఈ మొక్కకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి ఉగ్రమొక్కలారా కాసుకోండి, తేల్చుకుందాం. ఈ భారతదేశం ప్రతి ఒక్కరు కూడా 140 కోట్ల మంది ఉమ్మి వేసినా కూడా మీరు కొట్టుకుపోతారు. ఆ అగ్రజాలంలో మీరు నిమిషం కూడా ఉండలేరు, మాసి మడైపోతారు. సమన్వయంతో మీరు ఉగ్రమొక్కలు మీరు రెచ్చగొడుతున్నారంటే మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది కాచుకోండి. భారతదేశంలో ఇలాంటి ఉగ్రమొక్కలకు చోటే లేదు. వాటికి చోటు కల్పిస్తున్న పాకిస్తాన్ కూడా తగిన బుద్ధి చెప్తాం. ఇది భారతీయుల హెచ్చరిక. ఈ భారతదేశంలో ఈ భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలో ఇలాంటి మద్దతత్వాన్ని రెచ్చగొట్టడానికి వీలే లేదు. మీరు రెచ్చగొట్టాలనుకుంటే భూస్థాపితం అవుతారు. ఈ భారతదేశం ఇది తుది హెచ్చరిక మేము జారీ చేస్తున్నాం. భారత్ మాతాకి ఖండించాలి ఉగ్రవాద దాడులను. వెనక ఉన్న అట్లే చూడు కొత్తకుండా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల నరమేధాన్ని
సామ్రాజ్యాన్ని ఖండించండి. జమ్మూ కాశ్మీర్ అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ఆదివారం కదలీఫలార్చన ఎంతో విశేషంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు, తదుపరి ప్రసన్నాంజనేయ స్వామివారికి వేద పండితులు, అర్చకులు 11 ఆవృతములుగా కదలీఫలార్చన నిర్వహించారు. కదలీఫలార్చనలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తిలకించారు. అలంకరణ తదుపరి మహానివేదన, తీర్థప్రసాద వితరణ, పంచహారతుల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు వంగల హరిశంకర అవధాని మాట్లాడుతూ అశ్విని నక్షత్రంలో ఆదివారం అమావాస్య రావడం ఎంతో విశేషమైన రోజు అని, ఈ ఆదివారం కూష్మాండాలు, నిమ్మకాయలు ఇళ్లలో, దుకాణాల్లో పూజలు చేయించి కట్టుకున్నట్లయితే దృష్టి తగలదని ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల అమావాస్య రోజున కదలీఫలార్చన, పౌర్ణమి రోజున లక్ష తమలపాకుల పూజ వైభవంగా జరుగుతుందని, పూజలో పాల్గొనే దంపతులు ముందుగానే దేవస్థానంలో పేర్లు నమోదు చేయించుకోవాలని అవధాని తెలియజేశారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగనకొండ శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రములో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత 74 నెలల నుండి భక్తుల సహకారంతో ప్రతి పౌర్ణమికి 1,00,000 నాగవల్లి దళార్చన అంటే 1,00,000 తమలపాకుల పూజ, ప్రతి అమావాస్యకి 10 సహస్ర కదలీ ఫలార్చన 10,000 అరటిపండ్ల పూజా కార్యక్రమం భక్తుల సహకారంతో చాలా విశేషంగా జరుగుతున్నది. ఈ రోజున చైత్ర బహుళ అమావాస్య ఆదివారం, అశ్విని నక్షత్రం చాలా విశేషమైన రోజు. అమావాస్య ఆదివారం నాడు మంత్రశాస్త్ర ప్రకారంగా కూష్మాండాలు, నారికేళాలు, నిమ్మకాయలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి మన గృహముయందు అలాగే వాణిజ్య సముదాయం ముందు కొట్ల దగ్గర ఇంటి ముందు కట్టుకుంటే నరదృష్టి ఉండదని మంత్రశాస్త్రంలో ఉన్నది. అమావాస్య ఆదివారం కలిసి రావడం చాలా విశేషము. అందులో అశ్విని నక్షత్రం కూడా ఉన్నది కాబట్టి ఈ రోజున స్వామివారికి ఆలయ ప్రదక్షిణము, ఆలయ పరివార దేవతలైన గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఉష్ణవాహనానికి నారికేళ ఫల సమర్పణ, హారతి అయిన తర్వాత స్వామివారి ముఖమండపంలో గణపతి పూజ ఋత్వికరణ అయ్యి స్వామివారికి 11 ఆవృత్తులు ఆంజనేయ స్వామి విశేషంగా శివాష్టోత్రము, రామాష్టోత్రము, ఆంజనేయ అష్టోత్రము, తర్వాత చివరికి ఆంజనేయ సహస్రనామము, సువర్చలాష్టోత్రము, బిల్వాష్టోత్రము, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తర పూజలు చాలా దిగ్విజయంగా చాలా వైభవంగా జరిగినది. ఈ రోజున భక్తులు కూడా చాలా విశేషంగా వచ్చారు. స్వామివారి ఈ 10 సహస్ర కదలీ ఫలార్చనలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందినారు. ఇంకా ఈ రోజున అమావాస్య ఆదివారం నాడు స్వామివారి దర్శనం చేసుకుంటే వారికి నరదృష్టి ఏమి కూడా ఉండదని మనకు మంత్రశాస్త్రంలో ఉన్నది. కాబట్టి అందరూ కూడాను ఈ పవిత్రమైన రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. బ్యాంకుల దగ్గర, ఏటీఎం దగ్గర ప్రజలు నగదు డ్రా చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానంగా సంచరిస్తూ ఎవరైనా ఉంటే ప్రక్కకు వెళ్లిపోమ్మని చెప్పిన తరువాత నగదు డ్రా చేసుకోవాలని అద్దంకి సీఐ సుబ్బరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ మొత్తంలో నగదు డ్రా చేసే సమయంలో తోడుగా మనిషిని తీసుకొని వెళ్లాలని, నగదు డ్రా చేసిన తరువాత భద్రంగా
ఉండాలని, అలా కాకుండా ద్విచక్ర వాహనంలో పెట్టి నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదని సిఐ సూచించారు. బ్యాంకుల దగ్గర అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సిఐ సుబ్బరాజ్ చెప్పారు. ఎవరైతే బ్యాంకు దగ్గర కానీ ఏటీఎం దగ్గర కానీ డబ్బులు డ్రా చేసే సమయంలో అప్రమత్తంగా ఉండండి. మీకు తెలియకుండానే మీ పక్కనే ఉంటారు దొంగలు. వాళ్ళు మీరు ఏటీఎంలో ఆపరేట్ చేసే సమయంలో మీ ఏటీఎం నెంబర్ని, పిన్ నెంబర్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. లేకపోతే మీరు డబ్బులు రావట్లేదు చెప్పి అయ్యా కొంచెం డబ్బులు తీసి పెట్టని చెప్పి వాళ్ళకి మీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో వాడు దొంగ ఉండి మీ కార్డు తీసుకుని వాడి దగ్గర ఉన్న ఫేక్ కార్డు మీకు ఇచ్చి మీ కార్డు వాడు తీసుకుని మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ కార్డు ద్వారా మనకు డబ్బులు డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మీ డబ్బుల్ని దొంగిలిస్తారు. తెలియకుండా మీరు ఎప్పుడు వారం తర్వాత చూసుకున్నారు, ఏటీఎంలో పోతే డబ్బులు ఉండవు, అప్పటికి వాడు డ్రా చేసేసి ఉంటాడు. అదే ఎవరిని కూడా అప్రసరం నమ్మొద్దు. ఎవరికి మీ కార్డు తీసేయమని అడగొద్దు. మీ పిన్ నెంబర్ ఎవరికి చెప్పొద్దు. ఏటీఎంలో మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా ఎక్కువసేపు అక్కడే ఉంటే గమనించి అతను బయటకు పోమని చెప్పండి. మీ పిన్ నెంబర్ తీసినప్పుడు మీకు మాత్రం నేనే తప్ప రెండవ తెలియకూడదు. అదేవిధంగా బ్యాంకుల్లో ఏటీఎం మాత్రం డబ్బులు డ్రా చేసి ఎక్కువ మాత్రం బయటకు సమయంలో మీ మీద నిఘా ఉంటుంది. దొంగ డబ్బులు కాసుకుంటాడు, పక్కన గమనిస్తుంటాడు. మీరు ఎడిపోతున్నారు, ఎలా పోతున్నారని గమనించి మీ వెనకాల ఫాలో అవుతాడు. మీరు ఎక్కడ మార్కెట్ ఆగినా అది మీ బండిలో డబ్బులు పెట్టుకునే క్రమంలో, జేబులో పెట్టే క్రమంలో, లేక బ్యాగ్లో పెట్టే క్రమంలో లాక్కుపోయే ప్రమాదం కూడా ఉంది. దయచేసి అప్రమత్తంగా ఉండండి. ఎక్కువ డబ్బులు డ్రా చేసేటప్పుడు మీ సపోర్ట్గా మనిషి తెచ్చుకునే అవసరం అయితే ఈజీగా బండి కవర్లో పెట్టడం, లేకపోతే స్కూటీ డిక్కీలో పెట్టడం అలాంటి పనులు చేయొద్దండి. డబ్బులు పోయిన తర్వాత దొరకడం చాలా కష్టం. దయచేసి ఎంతో కష్టపడితే మనం సంపాదించుకోవడం, పోయిన సొమ్ము రికవరీ కావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. పోయిన సొమ్ము రికవాలంటే చాలా బాధతో కూడిన విషయం. మనం ఎంతో కష్టపడి వ్యవసాయం చేసు, లేదా కూలి పని చేసు, ఏదో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పోగొట్టుకుంటే రికవరీ చేయడం కష్టంగా ఉంటుంది. అప్పుడు చాలా బాధపడతాం. ముందు కొంచెం మీరు జాగ్రత్తగా వహించినట్టయితే ఈ దొంగతనం నుంచి మీరు తప్పించుకోవచ్చు. మీరు అప్రమత్తంగా ఉన్నట్టయితే ఇది కూడా జాగ్రత్తగా ఉంటారు. మీరు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారికి అవకాశం ఇచ్చినట్లయితే ఆ నిర్లక్ష్యాన్ని క్యాచ్ చేసుకుని దొంగతనానికి పాల్పడతారు. దయచేసి గమనించండి. వచ్చిపోయినప్పుడు మీ జాగ్రత్త తీసుకోండి. ఎక్కువ మంది రాజేసే సమయంలో మీ తోడు వేరే మనుషులు తెచ్చుకోండి. లేదంటే మ్యాక్సిమం ఫోన్పేనో అలాంటివి వాడుతుంది తప్ప క్యాష్ క్యారీ చేయడం తగ్గించండి. క్యాష్ బై హ్యాండ్ తీసుకెళ్ళడం తగ్గించుకోండి. మీకు అవసరం ఉంటే ఫోన్పే ద్వారానో రకరకాల యాప్లు ఉన్నాయి, యంత్ర పరికరాల ద్వారా అది యూజ్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ విషయాలు గమనించి దొంగల పని పడకుండా ఉండాలని కోరుతున్నాం. అద్దెంకి పట్టణంలోని స్థానిక దామావారిపాలెంలో ఉన్న హోండా షోరూంలో ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా పార్టీ జిల్లా అధ్యక్షులు కొండముంది బంగారు బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బంగారు బాబును జాగర్లమూడి హనుమంతరావు, పరుచూరు శ్రీనివాసరావు, ఎంఎల్ సుబ్రహ్మణ్యం, మోహన్ కృష్ణ కలిసి బంగారు బాబును శాల్వా కప్పి సత్కరించారు. ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మన్నించండి. ముందుగా మనకి పరిచయం అనేది అందరికీ తెలిసిన వ్యక్తి మన బంగారు బాబు. వాళ్ళకి ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఏదో ఇప్పుడు మేము చాలా చిన్న కార్యక్రమం లాగా టైం లేకపోవడంతో జరపాల్సి వచ్చింది. రేపు ఏదైనా మంచి ప్రోగ్రాం పెట్టి ఇంకా బాగా గ్రాండ్గా ఆయన సన్మానించుకుంటామని, మన భారతీయ జనతా పార్టీకి అద్దెంకిలో ఏ కార్యక్రమం జరిగినా మా వంతు ఎంతో కొంత కృషి. ఇటీవల విడుదలైన ఇంటర్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో మంచి మార్కులు సాధించిన విశ్వబ్రాహ్మణ జాతి బిడ్డలకు త్వరలో ప్రోత్సాహక నగదు బహుమతులు అందిస్తున్నట్లు విశ్వబ్రాహ్మణ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో 900కు పైగా, 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విశ్వబ్రాహ్మణ పిల్లలకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందిస్తున్నారని, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని విశ్వబ్రాహ్మణ విద్యార్థులు వారి వివరాలు, ఆధార్, రేషన్ కార్డు జిరాక్సులు జిల్లా అధ్యక్షుల వారికి చేరే విధంగా చేయాలన్నారు. వివరాలకు 9989646368 నెంబర్కు సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా 50 మంది విశ్వబ్రాహ్మణ సోదరిమణులకు ముందుగా నమస్కారం తెలియపరుస్తున్నాం. ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలి, ఏ జాతి అయినా అభివృద్ధి చెందాలంటే ప్రాథమికంగా ఆ జాతిలో ఉన్నటువంటి నిరక్షరాస్యతని నిర్మూలించాలి. దానిలో భాగంగా
ఉమ్మడి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ విద్యార్థులు ఎవరు కూడా ఫీజుకి ఇబ్బంది పడకూడదు, అలాగే ఆరోగ్యానికి డబ్బులు లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం కోసం గత 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం. దానిలో భాగంగా నేడు కూడా అలాగే జాతి రత్నాలను వెలికి తీసే అంశంగా గుర్తించి మరి ఈ సంవత్సరం పరీక్షా ఫలితాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు 550 మార్కులు, ఇంటర్మీడియట్లో 900 మార్కులు వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణ విద్యార్థులందరిని కూడా లిస్టు తయారు చేసి వారందరిని కూడా అభినందించి వారికి తగ్గ పారితోషికం ఇవ్వాలని జిల్లా కమిటీ నిర్ణయించింది. దానిలో భాగంగా 30/5/2025 నాటికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ విద్యార్థులందరూ కూడా 10వ తరగతిలో 550 మార్కులు, ఇంటర్మీడియట్లో 900 మార్కులు సాధించిన అందరూ కూడా వారు ఆయా మండల సంఘ అధ్యక్షులు గారి ద్వారా వారి దరఖాస్తులను అద్దంకి అజయ్ కుమార్ గుడ్లూరు వారికి పంపినైతే వారు ఈ ఉత్సవ కమిటీ విద్యాభివృద్ధి మరియు ఈ అభినందన కార్యక్రమ ఆహ్వాన కమిటీకి కన్వీనర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. కావున అర్హులైన వారందరూ కూడా దరఖాస్తు పంపినట్లయితే అవన్నీ పరిశీలించి వారిని అభినందించి తగిన పురస్కారాలు అందజేయటకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నాం. ఉమ్మడి ప్రకాశంలో అట్లాగే బాపట్ల జిల్లా వాళ్ళు కూడా కలిసి ఉన్నారు కనుక అద్దంకి మండలం తరఫున ప్రత్యేక ఆహ్వానం. 10th క్లాసులో 550 మార్కులు, అట్లాగే ఇంటర్లో 900 మార్కులు వచ్చిన మన విశ్వబ్రాహ్మణ విద్యార్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని గుడ్లూరు అజయ్ కుమార్ గారికి మీ వివరాలు మీ అధ్యక్షుల వారి ద్వారా పంపిస్తే వారు దానికి మీకు తగు విధంగా మీ ప్రోత్సాహ బహుమతులు ఏర్పాటు చేసి మిమ్మల్ని భవిష్యత్తులో తీర్చిదిద్దే నిమిత్తం వారు సగు గైడెన్స్ ఇస్తారు. అటువంటి సదవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఈ విద్యార్థులు ప్రోత్సాహకానికి వీలై మిగతా వారికి కూడా మీకు తెలిసిన వారికి కూడా చెప్తూ వివరాలని పంపించాల్సిందిగా అర్థం. బల్లికురువ మండలం అమ్మడిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి 42వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా దేవాలయంలో శనివారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. తిరునాళ్లను పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ తరపున విద్యుత్ ప్రభను ఏర్పాటు చేయగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ ఎంతో అలరించాయి. వీరాంజనేయ స్వామి తిరునాళ 42 సంవత్సరాల నుంచి ఏకగా జరుగుతున్నది. పూర్వము ఎప్పుడు 50 సంవత్సరాల క్రితము శిలా విగ్రహం పెట్టారు. తర్వాత 20 సంవత్సరాల తర్వాత గుడి నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఫర్దర్గా భారీ కూడా ఇవన్నీ జరిగి 42 ఏళ్ల నుంచి తిరునాళ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి మంచి మహిమ గల స్వామి. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా స్వామి దగ్గర కోరికలు తీర్చే వీరాంజనేయ స్వామి. అందుకని 10 సంవత్సరాల భక్తులు దాదాపు 10,000 నుంచి 15,000 మంది వచ్చి భక్తులు తీర్చుకుంటున్నారు. అందుకని ప్రసిద్ధి చెందిన వీరాంజనేయ స్వామి పెద్దంబడిపూడి గ్రామంలో వెలిసి ఉన్నాడు. परेशान
బొడ్డువానిపాలెం గ్రామ సమీపంలో ఆదివారం టీవీఎస్ వాహనం అదుపు తప్పి పడిపోగా ఇద్దరికి గాయాలైనవి. నేపాల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ వాహనంపై మేదరమెట్ల వైపు వెళుతుండగా వాహనం మీద ఉన్న ఇద్దరు మద్యం మత్తులో డివైడర్ను ఢీకొట్టడంతో కింద పడిపోయి గాయాలు కాగా స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా క్షతగాత్రులు 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.